నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్ అనాలిసిస్. ఇది ఊహించని రాజకీయ సంచలనం అనే చెప్పాలి. కేవలం 2 ఏళ్ల క్రితం పెట్టిన పార్టీ ఇది, టీవీకే. ఈరోజు మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉంది. ఈ వీడియో షూట్ చేసే టైంకి దిస్ ఇస్ ద అనాలిసిస్ అండ్ దీస్ ఆర్ ద రిపోర్ట్స్. ప్రస్తుతం 234 స్థానాలకు గాను టీవీకే 106 నుంచి 140 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 118 దాటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పరిగెడుతోంది అని చెప్పాలి. ఏఐఏడీఎంకే కంటే మెరుగ్గా రాణించి దాదాపు 70కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంటూ ప్రధాన విపక్షంగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ మరియు ఉత్తర తమిళనాడులో తన పట్టును చూపిస్తోంది ఈ పార్టీ. ఇక డిఎంకే ఊహించని విధంగా 3వ స్థానానికి పడిపోయింది. దిస్ ఇస్ షాకర్ టు మెనీ అనాలిటిక్స్. అధికారంలో ఉండి కూడా 50 సీట్ల లోపే ఆధిక్యంలో ఉండటం అంటే ఆ పార్టీ చరిత్రలోనే ఒక అతిపెద్ద పరాజయం అని చెప్పుకోవచ్చు. చెన్నైలోని కొలత్తూరులో సీఎం ఎంకే స్టాలిన్ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు కంటే దాదాపు 7,000 ఓట్ల వెనకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల ప్రోగ్రెస్ సోఫార్ ఇది. అండ్ ఇది ఒక విధంగా షాకరే. ఇహ విజయ్ తాను పోటీ చేసిన 2 చోట్ల అంటే పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం అంటే టీవీకేని ఫిబ్రవరి 2వ తారీఖు 2024న అధికారికంగా ప్రకటించారు. విజయ్ తన ఫ్యాన్ క్లబ్స్ని 2009 నుంచే సేవా కార్యక్రమాల ద్వారా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ చేశారు. అంటే తన ఫ్యాన్ బేస్ అంత స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఆయా ఊర్లలో అంటే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, అక్కడ ఎవరైనా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఆ ఫంక్షన్ జరుపుకునే వారి బొమ్మ చిన్నగా ఉంటుందిట. విజయ్ గారి బొమ్మ పెద్ద కటౌట్ ఉంటుందట. అండ్ వీరిలాగా కనిపించే డూప్స్ అంటారు కదా, వారిని ఆయా ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడం అనేది ఒక ట్రెండ్గా మొదలయ్యి ఇప్పుడు ఇక కంపల్షన్ అయిపోయింది. అండ్ పార్టీ 2024లో పెట్టిన దాని పునాది మాత్రం ఈ విధంగా చూసుకుంటే 15 ఏళ్ల క్రితమే పడింది. జూలై 2024 నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయ్ విద్యార్థుల పక్షాన నిలిచారు. ఆగస్ట్ 2024 పార్టీ జెండా మరియు చిహ్నాన్ని అంటే విజిల్ చిహ్నాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2024 తన పార్టీ సిద్ధాంతాన్ని సెంటర్ లెఫ్ట్ అని అంబేద్కర్, పెరియార్, కామరాజ్ బాటలో నడుస్తాను అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్. అక్టోబర్ 27, 2024 విక్రవాండిలో జరిగిన పార్టీ మొదటి బహిరంగ భారీ సభ, దట్ ఇస్ పొలిటికల్ కాన్ఫరెన్స్. దీనికి దాదాపు 8 లక్షల మంది జనం రావడం అప్పట్లో ఒక సంచలనం. మార్చ్ 2026 మహిళా దినోత్సవం సందర్భంగా మహాబలిపురంలో తన మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు విజయ్. సెప్టెంబర్ 27, 2025 అంటే కొంచెం బ్యాక్కి వెళ్తున్నాం. కరూరు జిల్లా వేలుస్వామిపురంలో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 41 మంది మరణించారు మరియు 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. విజయ్ ఈ ఘటనపై తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అండగా నిలిచారు. అప్పట్లో ఇది కూడా పెద్ద న్యూస్. ఈ కేసు సిబిఐ విచారణ వరకు వెళ్ళింది. విపక్షాలు లైక్ డిఎంకే, ఏఐఏడీఎంకే విజయ్ నిర్వహణ లోపాన్ని తీవ్రంగా విమర్శించాయి. అయినప్పటికీ విజయ్ స్వయంగా బాధితుల ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన ఇమేజ్ని కేరింగ్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. సేలంలో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే ఈ ప్రచారంలో వేడి మరియు డీహైడ్రేషన్ కారణంగా ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అనుమతించిన పరిమితి కన్నా జ్వరం ఎక్కువగా రావడం దీనికి కారణమని అధికారులు పేర్కొన్నారు ఇన్వెస్టిగేషన్ చేసి. దీనిపై విజయ్ స్పందిస్తూ ప్రభుత్వం కావాలనే నిబంధనలతో ఇబ్బంది పడుతోందని, అంటే స్టాలిన్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఈ విధంగా విమర్శలు గుప్పించారు. ఇక ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే వస్తా అని చెప్పడం విజయ్ కాన్ఫిడెన్స్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి మరింతగా నమ్మకాన్ని పెంచే విధంగా చేశాయి. తమిళనాడులో ఎప్పుడూ ఉండే
బైపోలర్ అంటే రెండు పార్టీల మధ్య పోటీని పక్కన నెట్టి విజయ్ ఒక బలమైన మూడవ శక్తిగా, థర్డ్ ఫోర్స్ గా అవతరించారు. ఎన్నికలకు ముందే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగానే విజయ్ ఒక బలమైన శక్తిగా ఎదిగారు. అండ్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ మధ్య ఈరోజు ముందంజలో ఉన్నారు ఎన్నికలకు సంబంధించి. సినిమాల్లో ఉన్న క్రేజ్ కేవలం థియేటర్స్కి మాత్రమే పరిమితం కాకుండా ఓట్లకు కూడా, ఈ విధంగా ఓట్లకు కూడా మారింది అని స్పష్టమవుతోంది ఇక్కడ. స్వర్గీయ ఎన్టీఆర్ లేదా ఎంజీఆర్ గార్ల తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో ఒక సినీ నటుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠం వైపు వెళ్లడం అనేది ఇది మూడోసారి కావచ్చు. తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్ర ఈ ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ సినిమాల్లోకి రావడంపై విమర్శలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చే ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రా అంటూ వ్యక్తిగతంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష తీవ్రంగా స్పందించారు, ఖండించారు. అగౌరవంగా మాట్లాడటం ఎప్పటికీ అంగీకరించేది లేదు అంటూ సోషల్ మీడియా సాక్షిగానే ఆవిడ మండిపడ్డారు. ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపిన టాపిక్. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు విజయ్ ఫ్యాన్స్ ని మరియు మహిళా ఓటర్లని విజయ్ వైపు మరింతగా మళ్లించేలాగే చేశాయి. అంటే ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నా విజయ్కి ఇవి పాజిటివిటీనే తెచ్చిపెట్టాయి. ఇది విశ్లేషకులు చెప్తున్న మాట. అధికార డిఎంకేపై ఆల్రెడీ ఉన్న వ్యతిరేకతను బలహీనపడ్డ ఏఐఏడిఎంకే క్యాడర్ని విజయ్ తన వైపుకి తెలివిగా తిప్పుకున్నారని కూడా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. ఇక విజయ్ తన కార్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ లాంటి సామాన్యులకు కూడా తన పార్టీలో సీట్ ఇచ్చి సామాన్యుల పార్టీ ఇది నాది అని ముద్ర వేసేశారు ఆల్రెడీ ప్రజల్లో. కేవలం తన డ్రైవర్ కొడుకు విరుగంబాకం నుంచి పోటీ చేసే శబరినాథన్ గారికి మాత్రమే కాకుండా సామాన్య కార్యకర్తలు, విద్యావంతులు మరియు మహిళా అభ్యర్థులు వీరందరూ ఈ పార్టీలో ఉన్నారు. వారికి పెద్దపీట వేశారు విజయ్. ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా పోరాటం విజయ్కి చాలా ప్లస్ అయిందనే చెప్పొచ్చు. నేను ప్రజల మనిషిని, ఏ పాత రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు అనే ఇమేజ్ని ఆయన చెప్పకనే చెప్పారు, చూపించారు. ఎన్నికల కోసం దాదాపు 70,000 మంది బూత్ ఏజెంట్లను ముందే సిద్ధం చేసుకోవడం విజయ్ పొలిటికల్ మెచ్యూరిటీని ఇక్కడ క్లియర్గా చూపిస్తోంది. విజయ్ ప్రభావం ఎంతగా ఉందంటే డిఎంకే కంచుకోట అయిన కొలత్తూరులో సీఎం స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు భారీ ఆధిక్యం సాధించటం ఈ ఎన్నికలకే ఒక పెద్ద హైలైట్, పెద్ద షాకర్. చెన్నై, మదురై, తిరుచి వంటి నగరాల్లో టీవీకే క్లీన్ స్వీప్ చేసేస్తోంది. గెలవడం ఒక ఎత్తు అయితే పరిపాలించడం మరొక ఎత్తు. ఎన్నో ఎత్తులు వేయాల్సి వస్తుంది కూడా. మెజారిటీ మార్కుకి దగ్గరగా ఉన్న సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేక చిన్న పార్టీల మద్దతు తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారినటువంటి టాపిక్. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ అనుభవం లేకపోవడంతో విజయ్కి ఇది మాత్రం ఇప్పుడు పెద్ద సవాలే. తమిళనాడులో ఇప్పటి వరకు రాజకీయం అంటే డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే. కానీ ఈ రోజు నుండి రాజకీయం అంటే విజయ్ వర్సెస్ విపక్షాలు. స్టాలిన్ మరియు ఈపీఎస్ లాంటి అనుభవజ్ఞులైన నేతలు ఇప్పుడు ఒక బిగినర్ ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అంటే బిగినర్ అనడానికి లేదు, హిస్ ఆల్రెడీ ఆన్ అ విన్నింగ్ స్ప్రీ, బట్ ఈవెన్ దెన్ రాజకీయ అనుభవం దృష్ట్యా ఈ మాట వాడాల్సి వస్తోంది. మొత్తానికే తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. విజయ్ శకం మొదలైందని చెప్పొచ్చు. స్వర్గీయ ఎన్టీఆర్, ఎంజీఆర్ గార్ల తర్వాత ఆ స్థాయిలో ఒక నటుడు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుని సీఎంగా మారబోతున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా విజయ్ అని అనిపించుకున్నారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఈ కొత్త నాయకత్వం తమిళనాడులో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? కన్సిడరింగ్ ఆల్ ద పర్సనల్ హికప్స్ అండ్ ఆయన పర్సనల్ లైఫ్ని కూడా ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇట్లాంటి విజయ్ సాధించడంపై, అభిమానులు విజయ రథం పట్టడంపై మీ కమెంట్స్ ఏంటి? తప్పకుండా కమెంట్స్ రూపంలో ఈ వీడియో కింద చెప్పండి. అండ్ డూ షేర్ దిస్ వీడియో టు యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్.